ఈ నెల 19 నుంచి 25 వరకు రాష్ట్రంలోని 12 లక్షల కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. ఒక్కో కుటుంబానికి 5 కేజీల గోధుమ పిండి, 2 కేజీల పంచదార, కేజీ సేమియా, 100 గ్రాముల నెయ్యి పంపిణీ చేస్తామని తెలిపారు. రంజాన్ తోఫా పంపిణీపై సచివాలయంలో పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన గత విమర్శల నేపథ్యంలో ఈసారి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. నాణ్యతాలోపమైన సరుకులు అందిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్లాస్టిక్ బియ్యం అమ్ముతున్న వారిని పట్టిస్తే 50,000 రూపాయలు బహుమతి ఇస్తామని మంత్రి ప్రత్తిపాటి ప్రకటించారు. ఒక రేషన్ డిపో డీలర్కి ఎన్ని క్వింటాల్ బియ్యం రావాలనో అన్ని క్వింటాలు దగ్గరుండి ఎలక్ట్రానిక్ పేమెంట్ వేసుకొని తీసుకోమంటున్నాం. కార్డు హోల్డర్స్ కి ఏ విధంగా ఎలక్ట్రానిక్ పేమెంట్ చేసి ఇస్తున్నారో అదే విధంగా డీలర్లకు కూడా ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి పేమెంట్ వేసి తీసుకోమని చెప్తున్నాం. పేమెంట్ వేయము అన్నటువంటి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటాం. రెండోది, రంజాన్ తోఫాలో కూడా ఎక్కడైనా నాణ్యత లేని సరుకులు సరఫరా చేస్తే బ్లాక్ లిస్ట్ పెడతాము. నాణ్యత లేని సరుకులను పక్కన పెట్టి క్వాలిటీ సరుకులు ఇచ్చి ఆ డిఫరెన్స్ కూడా వాళ్ళ దగ్గర రికవరీ చేస్తాం. నేనే స్పాట్ లో విజిట్ చేస్తాము, టెస్టింగ్ కూడా కరెక్ట్ గా చేస్తాము. మిక్స్ చేసి సప్లై చేస్తే వదిలిపెట్టేది కూడా లేదు. ఆ మిల్లర్స్ ఎవరైతే ప్రభుత్వానికి బకాయి ఉన్నారో డెలివరీ రైస్ ఇవ్వాల్సినటువంటిది, సిఎంఆర్ లో ప్యాడీ తీసుకొని రైస్ పెండింగ్ ఉన్నటువంటిది ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీ చేస్తున్నాం. వారు కూడా త్వరగా గనక రికవరీ ఇవ్వకపోతే వారిని అరెస్ట్ కూడా చేస్తాం.